హాయ్ అండి. చూడండి, మీరు ఈజీగా అయితే గ్రాఫ్ అయితే వేసి కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకుంటాం అనేది ఐడియా ఉంటే చాలు, చాలా ఈజీగా గ్రాఫ్ వేసుకోవచ్చు. సైజెస్ అయితే పెద్ద సైజు ఉన్నా కానీ చిన్న సైజు ఉన్నా కానీ మనం మార్కింగ్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. ఎలాగా అనేది నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మీకు క్లియర్గా అయితే ఇంచెస్ తోటి కూడా నేను కటింగ్ అనేది నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, చూపిస్తాను నేను. ఇది అయితే చాలా ఈజీగా అయితే మనం కటింగ్ అయితే నేర్చుకోవచ్చు. నేను మాత్రం ఎక్కువ మట్టుకి సైజెస్ అనేది ఈజీగా నాకు గుర్తుంటాయి కాబట్టి నేను డైరెక్ట్గా అయితే గ్రాఫ్ వేసి కటింగ్ అయితే చేస్తాను. చూడండి, మనకు క్లాత్ కూడా చాలా సేవ్ అవుతుంది ఇలా కటింగ్ చేస్తే మట్టుకి. చూడండి, మనకు క్రాస్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా ప్రతిదీ 3 అయితే ఒకటేసారికి అయితే మనకు వచ్చేస్తుంది. మనకి మిగతా క్లాత్లో మనకు ఫుల్ హ్యాండ్స్ అంటే ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. క్లాత్ అయితే మనకు చాలా సేవ్ అవుతుంది ఇలా కటింగ్ చేసుకుంటే కనుక. చూడండి, కాస్త లావుగున్న వాళ్ళకైనా కానీ చాలా ఈజీగా అయితే మనం కొలతలు పెట్టేసి కటింగ్ అయితే చేసుకోవచ్చు. మనకు ఇలాగైతే ఈజీగా ఉంటుంది. ఎలా అంటే ఇందులో అయితే మనకు 2 హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకుంటే మిగతా క్లాత్ కూడా మనకు ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది మిగులుతుంది. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు మధ్యలో నుంచి అయితే జాయింటింగ్ అనేది ఉంటుంది కదా, అది కూడా సపరేట్గా చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే 2 చేతులు అనేది సపరేట్గా వచ్చేస్తాయి. మళ్ళీ మనకేంటంటే ఇంకా ఇష్టం ఉంటే ఈ మిగతా క్లాత్లో కూడా క్రాస్ బెల్ట్ అనేది ఇంకా 2 అనేది యాడ్ చేసుకోవచ్చు, మనకైతే అవసరం లేదు. చూడండి, ఇలాగైతే కటింగ్ అయితే ఇంకా క్లాత్ అయితే ఉంది. చూడండి, క్లాత్ పైన కూడా ఇలా డైరెక్ట్ పెట్టేసి మనం కటింగ్ అయితే చేసుకోవాలి. కింద అయితే బార్డర్ వచ్చింది కాబట్టి మనకు హ్యాండ్స్కి ఇలాగైతే చిన్నగా కట్ చేసుకుంటున్నాను. బార్డర్ అయితే రాకపోతే మనకు డైరెక్ట్ 2 హ్యాండ్స్ కూడా జాయింటింగ్ పడకుండా సపరేట్గా తీయొచ్చు. చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే మనకు ఈజీగా అయితే క్లాత్ అయితే సేవ్ అవుతుంది. మనకు ఎలా అంటే కాస్త లాగున్న వాళ్ళకైతే క్లాత్ ఎక్కువ పడుతుంది కదా, వాళ్ళకు కూడా ఎలా సేవ్ చేసి కట్ చేయాలనేది కూడా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను. చూడండి, ఇలాగైతే ఈజీగా అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు. క్లాత్ కూడా ఇంకా మిగులుతుంది. ఇందులో మనకు పఫీ హ్యాండ్స్ అలా బుగ్గ చేతులు అలా కుచ్చుల్లాగా ఏదైనా పెట్టుకోవాలన్నా అని క్లాత్ అయితే మిగులుతుందిగా, అడ్జస్ట్ చేసి అయితే కుట్టుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది కటింగ్ అయితే. నేను ఎలాంటి కొలతలు వేసి అయితే కటింగ్ అయితే చేయట్లేను. నేను అందాజా పైనే గ్రాఫ్ అయితే వేసి కటింగ్ అయితే చేశాను. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా కటింగ్ అయితే నేర్చుకోవాలి, మనిషిని చూడగానే మనం కటింగ్ చేసి కుట్టేయాలి అనుకుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను క్లియర్గా అయితే ప్రతిదీ చెప్పుకుంటూ కటింగ్ అయితే మీకు నేర్పిస్తాను. చాలా ఈజీగా అయితే కటింగ్ నేర్చుకోవచ్చు. చూడండి, ప్రతిదీ ఇలాగ బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి, క్రాస్ బెల్ట్లు అయిపోయినాయి. చూసారు కదా, బ్లౌజ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. చూడండి, నీట్గా అయితే మనకు ఫినిషింగ్ అయిపోయింది. ఇలాగా రౌండ్ నెక్కే కుట్టాను, కటింగ్ రౌండ్ నెక్కే చేశాను కదా, ఫినిషింగ్ అయితే అయిపోయింది. చూడండి, ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది నీట్గా. మనకి మెయిన్ ఏంటంటే బుగ్గలు అవి కుచ్చులు రాకుండా నీట్గా అయితే కుట్టేసుకోవాలి. చూడండి, కుచ్చులు రాకుండా నీట్గా అయితే క్లాత్ అనుకొని అయితే కుట్టేసుకోవాలి. చూడండి, హెమ్మింగ్ కూడా నీట్గా వచ్చింది చాలా. చూసారు కదా, ఇలా మీకు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే